అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. 23వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి వారి యొక్క భాగస్వామితో జరిగేది ఇదే. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ యొక్క మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరి యొక్క భాగస్వామితో ఏం జరుగుతుంది, అలానే వీరికి గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గ్రహాలు ఒకేలాగా ఒకే చోట ఉండిపోవు. గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. అలానే వారి యొక్క సృష్టిలో గ్రహాలను మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. గ్రహాలు మనకు అనుకూలించినప్పుడే మన జీవితంలో ఏదైనా సాధిస్తామని పెద్ద పెద్ద పండితులు, పురోహితులే, జ్యోతిష పండితులే చెప్పడం జరుగుతుంది. దానితో పాటుగా మనం ఏదైనా ఒక పెద్ద శుభకార్యం మొదలు పెట్టాలన్నా, ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా దానికి వాస్తు చూస్తూ ఉంటాము. శాస్త్రీయంగా శాస్త్రపరంగానే మనం నడుచుకుంటూ ఉంటాము. అలా మనం ఎప్పుడైనా సరే మన గ్రహాలు అనుకూలిస్తేనే అనుకున్నది సాధిస్తాము. గ్రహాల యొక్క అనుకూలతతో మన జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకుంటూ ఉంటాము. అనేక రకాల బాధలు, అనేక రకాల సమస్యలు, కష్టాలు, వీటి నుంచి మనం విముక్తిని పొందాలి అని భావిస్తూ ఉంటాము. ఇలా మనం ఎప్పుడైతే వీటిని విముక్తి పొందుతామో, గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినప్పుడు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ముందుగా గ్రహాల యొక్క అనుకూలతను పొందాలి. ఈ గ్రహాలు అనేటివి మనకు అనుకూలించినప్పుడే కష్టాలు అనేటివి తొలగిపోతాయి. గ్రహాల యొక్క అనుకూలతతోటే సమస్యలు అనేటివి తొలగిపోతాయి. గ్రహాలు అనుకూలించి మనకు దరిద్రం తొలగిపోతుంది. కాబట్టి ఇలా గ్రహాలు అనేటివి అనుకూలించే సమస్యలు అనేటివి తొలగిపోయి మన సమస్యల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా కూడా ముందుగా మనం గ్రహాలను పూజించాలి. అప్పుడే గ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మరి కొంతమందికి మాత్రం ఆర్థికంగా సమస్యలు లేకుండా ఇదివరకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గ్రహాల మార్పు చెందినప్పుడు వారి యొక్క లైఫ్ కూడా మారుతుంది. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. అంటే కొన్ని రోజులు హ్యాపీనెస్ ఉంటుంది, మరి కొన్ని రోజులు సాడ్నెస్ ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూ ఉంటుంది. బాధ మరియు సంతోషం రెండు కూడా కలిసి వస్తాయి. అలానే ఈ మేషరాశి వారికి చెప్పుకున్నట్లయితే కనుక వీరికి ఎక్కువగా సంతోషం కంటే బాధలే ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా కూడా వీరు ఎంతైనా కష్టపడని, అలానే వీరితో పాటుగా కష్టపడిన వ్యక్తులు ఎంతో ఎత్తుకు ఎదిగి మంచి స్థాయిలో ఉండి కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతుంటే, వీరు మాత్రం ఎంత కష్టపడిన ఫలితం పొందక కుటుంబంతో సంతోషంగా గడపలేక వీరు సంతోషంగా ఉండరు. వీరి యొక్క ప్రెజర్ని ఇంకొకరిపైన పెట్టడానికి కూడా కొత్త ప్రయత్నం చేస్తారు. వీరికి ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి అనేటువంటి ఇతరులతో షేర్ చేసుకుంటారు. అలా చెప్పుకోవడం వలన వీరికి కష్టాలు అనేటివి తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. కానీ ఇతరులతో మనం చెప్పుకోవడం వలన ఏ సమస్య కూడా తీరదు. ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలి తెలివిగా ఆలోచించి. అప్పుడే వారి యొక్క కుటుంబం కానీ వారి యొక్క అన్ని విధాలుగా కూడా కుటుంబంలో కానీ అన్నిట్లో కానీ బాగుంటుంది. అంతే తప్ప ఎవరో మూడో వ్యక్తి వచ్చి వీరికి చెప్పడం వల్ల అది ఓదార్పుగా ఉంటుంది తప్ప ఏ రోజు కూడా అది మీకు ఆర్థికంగా కానీ ఉపయోగపడదు. అలాగే మీరు ముఖ్యంగా షేర్ చేసుకునే లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కొత్త స్నేహితులతో వీరి యొక్క సమస్యలను ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా కొత్తగా మీ జీవితంలోకి స్నేహితులు వస్తే కనుక వారితో సమస్యలను అసలు కూడా మీరు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే కొత్త వ్యక్తులను నిజానికి మేషరాశి వారు
అలాగే మీకు మీ జీవితంలో లక్ష్మీమాత వేగంగా రాబోతుంది. కష్టానికి దయాగుణానికి జీవితాన్ని మార్చే ఒక మూడు శుభవార్తల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు మీ జీవితంలోకి ప్రవేశించబోయే 3 అతిపెద్ద శుభవార్తల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీ కన్నీళ్ళను తుడిచిపెట్టే వార్తలు. మొదటిది, మీరు కోల్పోయిన లేదా తిరిగి వస్తుందని ఆశ లేదనం. అది ఎవరికైనా ఇచ్చిన అప్పు కావచ్చు, ఆగిపోయిన ప్రాజెక్ట్ నుంచి రావాల్సిన డబ్బు కావచ్చు. ఆ ధనం తిరిగి రాబోతుంది, లేదా మరేదైనా కొత్త మార్గంలో అది పూర్తి కాబోతుంది. ఆర్థిక భారం తీరబోతుంది. మరి రెండో వార్త, మీరు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు, మీ వెనక నిందలు వేసిన వారు, మీ జీవితంలో సమస్యలు సృష్టించిన వారు కూడా అంతం ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. వారి కర్మఫలం వారికి దక్కుతుంది. మీరు ఎదుర్కొంటున్న ద్రోహం ఎన్నుపోట్లు ఇప్పుడు ముగిసిపోతాయి. మరి మూడవది, మీరు మర్చిపోయిన ఒక మనిషి, బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, అకస్మాత్తుగా తిరిగి అయితే వస్తారు. మరి మీ జీవితంలో ఈ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే ఒక పనిని చేస్తారు. ఇది మీ ఊహకు కూడా అందని మార్పు. మరి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తే 4 అతిపెద్ద శుభవార్తలు ఏమిటంటే, ఇప్పుడు ఈరోజు మీకు లభించబోయే 4 అతిపెద్ద శుభవార్తల గురించి తెలుసుకుందాం. ఇవి మీ జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేస్తాయి. మరి మొదటిది, మీ జీవితంలో కొత్త ఆస్తి లేదా వాహనం యొక్క యోగం ఏర్పడుతుంది. సొంతింటి కల, సొంత వాహనం, కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాత భూమి వివాదం లేదా ఆగిపోయిన కేసులలో మీరు అనుకూలంగా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రెండవది, కోర్టు కేసులలో వివాదాలు లేదా కుటుంబ కలహాలు, తరచుగా జరిగే చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ రోజు నుండి తొలగిపోతాయి. ఇంట్లో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరి మూడవది, దుర్గామాత మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. మరియు తెలియని నివాసం ఉన్న చోట వ్యాధి మరియు కష్టాలకు ఎటువంటి స్థానం అయితే లేదు. మీ ఇల్లు దేవాలయంలో మారుతుంది. మరియు నాలుగవది, ఇప్పుడు సమాజంలో మీ పేరు, గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులు, మీ నైపుణ్యాన్ని గుర్తింపు పొందుతారు. ఏదైనా ప్రశంస లేదా గౌరవం లేదా ఏదైనా మీడియా లేదా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన పోస్ట్ మిమ్మల్ని ముందుకు తీసుకురాబోతుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా కోరుకుంటున్న గౌరవం ఇప్పుడు దక్కుతుంది. మరియు శివపార్వతుల దివ్య దర్శనం, శివశంకరులు మరియు మాతా పార్వతీదేవి కృపతో ఈరోజు మీకు ఒక శుభ సందేశం లభిస్తుంది. అది మీ ఆత్మను లోపల నుండి కదిలిస్తుంది. ఇది ఒక కళ కావచ్చు, ఏదైనా దేవత సంకేతం అయి ఉండవచ్చు, లేదా అద్భుతమైన భౌతిక జ్ఞానం ప్రాప్తి కావచ్చు. కానీ ఈ అనుభవం మీ జీవితం విస్మృతిగా మార్చేస్తుంది. భగవంతుడు స్వయంగా మిమ్మల్ని పిలుస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. మీరు నిరాశతో ఉన్నప్పుడు, దానితో ఉన్నప్పుడు ఇప్పుడు లేచి నిలబడు. పాత జీవితాన్ని కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సమయం ఆసన్నమైందని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సమయం ఆసన్నమైంది కాబట్టి. మరియు కామెంట్ సెక్షన్లో జై సాయి మరియు జై శ్రీరామ్ అని, జయలక్ష్మి మాత రాయడం అనేది మర్చిపోకండి. మీ దివ్య శక్తులు మీ జీవితంలోకి వస్తాయి. మీ సహాయం చేస్తే మీ జీవితంలో కొత్త మార్పుకు ఆసన్నమైంది. ఈ దివ్య సందేశాన్ని మీరు ఇంత శ్రద్ధగా చూసి ఉన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. దీని అర్థం మీ జీవితంలో మార్పుకు సమయం వచ్చిందని. ఇది ఒక సాధారణ వీడియో కాదని ఈశ్వరుడు పంపిన ఒక సంకేతం. ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైనది. రోజు పడుతున్న కష్టాలు, ఆందోళనలు, ఆర్థిక ఒత్తిళ్లు, వీటన్నిటికీ తెరబడబోతుంది. భగవాన్ గణేశుడు, లక్ష్మీమాత అపారమైన కృప ఇప్పుడు శిరస్సు పైన ఉంది. మరి ఆ కృప మీకు మాత్రమే కాదు, మీకు మొత్తం వంశానికి మరియు రాబోయే తరాలకు కూడా తమ ఆశీర్వాదాలను కురిపించబోతుంది. ఈరోజు మిమ్మల్ని పదే పదే చులకనగా చూసిన వాళ్ళు, హీనంగా చూసిన వాళ్ళు, మీ వెనక మీ మీద బురద చల్లిన వారు కూడా ఇప్పుడు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు నిలబడే సమయం వచ్చింది. ఇప్పుడు మీ కర్మఫలం లభించబోతుంది. ఈరోజు చాలా శుభకరమైనది, ఎందుకంటే మీ కర్మలు బలవంతంగా కాబోతున్నాయి. మీరు చేసిన కృషి, మీరు చింతించిన చెమడ, ఆ పగలు రాత్రి పడిన కష్టం, ఇప్పుడు ఆ తపస్సు ఫలితం రాబోతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఉద్యోగంలో మెరుగైన స్థానం. మీ రాబోయే వ్యాపారం లేదా ఉద్యోగ రంగం గురించి మాట్లాడినట్లయితే ఈరోజు మీకు మీ నిద్రపోయే అదృష్టాన్ని మీరు కోల్పోయే ఒక వార్త లభించవచ్చు. ఏదైనా పాత ప్రాజెక్టు మళ్ళీ ప్రారంభం కావచ్చు. ఏదైనా పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ఏదైనా పెద్ద క్లయింట్ డీల్ మీ వైపు ఆకర్షింపబడవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు చాలా పెద్ద అవకాశాన్ని తీసుకొస్తుంది. మీరు ఆశ వదులుకున్నప్పటికీ ఏదైనా అపరిచితుడు, ఏదైనా మిత్రుడు లేదా ఏదైనా పరిస్థితి మీకోసం మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న మార్గాన్ని తెరుస్తుంది. మాతా లక్ష్మి ఆశీర్వాదం ఈరోజు ధన ప్రాప్తితో పాటు మానసిక సమతుల్యతను కూడా ఇవ్వబోతుంది. చాలాసార్లు జీవితం ధనం ఉంటుంది, కానీ మనశ్శాంతి కలవరపెడుతుంది, ఆందోళన వెంటాడితే ఈరోజు మీ ఆత్మ కూడా ఒక శాంతిని అనుభవించబోతుంది. రోజు పడే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైనా దివ్యశక్తి మీ తలపైన చేయి పెడుతున్నట్టు మీ కష్టాలన్నీ కూడా
తరికివేయనట్టుగా అనిపించే ఒక క్షణం రావచ్చు. ఈ అనుభవమే ఈరోజు అతిపెద్ద అద్భుతంగా అవుతుంది. ఆ అదృష్టానికి అద్భుతమైన సంకేతాల గురించి చెప్పబోతున్నాం. ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయం. ఈరోజు ఏ ఇంట్లో కర్పూరం వెలిగించి భగవాన్ శివుని ధ్యానిస్తారో ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఎప్పుడు కూడా ప్రవేశించలేవు. మీరు ఈరోజు శివలింగం పైన జలం సమర్పించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించినట్లయితే మీ జీవితంలో సంవత్సరాల తరబడి అడ్డుపడుతున్న ప్రతి బాధ అడ్డంకి ఈరోజు తొలగిపోతాయి. మాతా పార్వతితో పాటుగా శివుని ఉనికి మీ మనసులో ప్రేమ, సహనం మరియు శక్తిని నింపుతుంది. మరి ప్రేమలో కొత్త ఆశలు, ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్టయితే ఈరోజు అయితే ఎవరినైనా మనస్పర్ధలు తొలగిపోవచ్చు. ప్రియమైన వారితో ఎప్పుడైనా దూరం తగ్గుతుంది. రాతపి లేదా భాగస్వామి మీకు మెసేజ్ చేయవచ్చు. ఏదైనా వేటి సందర్భంగా మాటలు మళ్ళీ కలవచ్చు. సంబంధాలు దూరం వచ్చిన వారికి ఈరోజు మళ్ళీ సన్నిహితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారికి, ప్రేమ కోసం ఎదురు చూసిన వారికి ఈరోజు బ్రహ్మాండం ఒక కొత్త ప్రేమ కథను రాయవచ్చు. అద్భుతమైన శుభ సంకేతాలు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన మరియు అద్భుతమైన సంకేతం. ఈరోజు అకస్మాత్తుగా ఏదైనా ఒక ఆలయ గంట మీ చివర్లో మోగిన లేదా ఇంటి పక్క నుంచి ఏదైనా సాధువు, బాబా, ఆవు లేదా తెలుపు రంగు కుక్క వెళ్ళిన ఇది మీ ఇంటిలోని ప్రతికూల శక్తి దూరమై శుభ సమయం మీ జీవితంలోకి ప్రవేశించడానికి సంకేతమని తెలుస్తుంది. మీరు అనుభవించే తెలియని ఆందోళనలు, భయాలు ఇప్పుడు తొలగిపోతాయి. అలా జరిగితే ఆ క్షణం చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసులోని జయ శ్రీహరి గణేష్ మరి జయమాత లక్ష్మి అని చెప్పండి. ఈ మంత్రం శక్తినిస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. ఈ సమయంలో బ్రహ్మాండం మీకు అనేక అవకాశాలను తెరుస్తుంది. కానీ మీరు మీలోని భయాన్ని త్వజించాలని ఆశిస్తుంది. మీరు భయపడుతూ ఉంటే అవకాశాలు మీ ముందు నుండి వెళ్ళిపోతాయి. కానీ విశ్వాసం ఉంచితే ఆ అవకాశాన్ని చేతిలో ఉంటాయి. మాతా లక్ష్మి సందేశం ఇలా ఏ మనిషి తన లోపల నుంచి భయాలను తొలగిస్తాడో అతను నిజమైన ధనవంతుడు అవుతాడు. కాబట్టి ఈ సమయంలో మీలోని సందేహం, దుఃఖం మరియు భయాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ముఖ్యమైన భవిష్యవాణి మరియు పరీక్ష. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన భవిష్యవాణి కూడా ఏర్పడుతుంది. ఈరోజు అయితే పాత మిత్రుడు లేదా సాధువు, బంధువు నుంచి ఒక విషయం బయటపడుతుంది. అది మిమ్మల్ని ఆలోచనలో పడిస్తుంది. ఈ విషయం మీకు హెచ్చరిక లేదా అవకాశం కావచ్చు. మీరు ఈరోజు ఏ దిశలో ముందుకు సాగాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఇది మీ కర్మ మరియు వివేకం యొక్క పరీక్ష అవుతుంది. ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనిషి 70 రోజుల్లో లోపల ఒక పెద్ద ఆర్థిక విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు సాధ్యమవుతుంది. హనుమాన్జీ అభేద్య రక్షణ. మీకు హనుమాన్జీ ఆ ప్రత్యేక ఆశీర్వాదం గురించి మాట్లాడుకుందాం. అది ఈరోజు నిజమైన మనసుతో పేరును స్మరించే వారికి మాత్రమే లభిస్తుంది. ఈరోజు మీరు 11 సార్లు ఓం హనుమతే నమః మంత్రాన్ని జపిస్తే, అది ఏదైనా పెద్దవారికి భోజనం పెడితే ఈ హనుమాన్జీకి సమయంగా మీకు తమ రక్షకుడు అంగీకరిస్తాడని నమ్ముకోండి. మరి బజరంగ బలి ఎవరిని రక్షిస్తే అప్పుడు ఎవరి చెడు శక్తి, దుష్టి తాంత్ర ప్రయోగాలు కూడా వారిని ఏం చేయలేరు. మరి విజయం కోసం ఒక అద్భుతమైన ఉపాయం. ఈరోజు అయితే ఏదైనా పరీక్ష, ఇంటర్వ్యూ లేదా పెద్ద ధాన్యం తీసుకోవడానికి వెళ్ళే వారికి ఒక చమత్కారమైన ఉపాయం ఏంటంటే, ఇంటి నుండి బయట వెళ్ళేటప్పుడు 3 సార్లు జై బజరంగ బలి అని చెప్పి కుడి కాలు ముందు పెట్టి బయట అడుగు పెట్టండి. దీంతో మీరు చేసే ఏ పనిలోనైనా మీ విజయ అవకాశం 3 రెట్లు పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.